హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి విలేజ్లో సాటర్డే పూజ ఎలా చేస్తారో చూపిస్తాను అనమాట. సో విలేజ్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఏమి ఫ్లవర్స్ ఏం కొనాల్సిన అవసరం లేదు, పూజ చేస్తే చాలా బాగుంటుంది అనమాట విలేజ్లో అయితే. సో ముఖ్యంగా మా ఊరు నాకు చాలా నచ్చుతుంది అనమాట, మా అమ్మోళ్ళ ఊరు అయితే. సో ఏం కొనే అవసరం లేదు, మా ఇంటికి వెళ్తే మనకు కూరగాయలు కొనే అవసరం లేదు, ఏం కొనే అవసరం లేదనమాట. మా అమ్మోళ్ళ ఇంట్లో అయితే అన్నీ పండిస్తారు మా అమ్మోళ్ళు అయితే. సో విలేజ్లో సాటర్డే పూజ ఎలా చేస్తారంటే, సో ఫస్ట్ వరి పండుతుంది కదా, ఆ వరి ఒడ్లు దంచి బియ్యంలా తయారైన తర్వాత ఆ బియ్యంతో చేస్తారనమాట. సో ఇలాగ ఇత్తడి ఉంటాయి కదా, ఈ పాత కాలంలో మాది మా నాయనమ్మల తాతయ్యల కాలంలో ఇవి ఉన్నాయి, మా నాయనమ్మ పూజ చేసేది కూడా. సో దీంతో చేస్తారనమాట. దాంట్లోనే చేస్తారు ఎక్కువ మ్యాక్సిమం, ఇద్దరు దాంట్లోనే ఆ బియ్యం ఒడ్లు దంచుతారు కదా, ఆ బియ్యంతోనే చేస్తారు ఎక్కువ మ్యాక్సిమం. ఫస్ట్ చేసి సాటర్డే పూజ అలా చేస్తారనమాట, కొత్త బియ్యంతోనే చేస్తారనమాట. సో ఒకప్పుడు ఏంటంటే గ్యాస్ మీద కూడా చేసేవాళ్ళు కాదంట, ఒక బండలు తెచ్చి అందులో ఇసుక పోసి కట్టెలు పెట్టి ఆ కట్టెల పొయ్యి మీద చేస్తారంట ఒకప్పుడు. మా నాయనమ్మ చెప్పేది, నాకు తెలిసినప్పుడు కూడా మా నాయనమ్మ చేసేది అలా పొంగళ్ళు. సో మేమైతే పొంగల్ అని అంటాం, అందరూ అయితే పాయసం అంటారు కాబట్టి మాదైతే పల్లెటూరు మేము పొంగల్లే అంటాం అనమాట. సో ఇప్పుడు పాయసం అంటాం మేమంటే, అంటే సగ్గు బియ్యం అవి చేస్తాం కదా, దాన్ని పాయసం అంటారు. మేము ఇలా అన్నంతో వండేదాన్ని అయితే పొంగల్ అంటాం అనమాట. సో ఇలా తర్వాత ఒక తీసుకొని అందులో వాటర్ పోసి పసుపు కుంకుమ వేసి ఇలా వెంకటేశ్వర స్వామి నామం పెట్టి అందులో 5 అవి పెడతారనమాట. చుట్టూరు తమలపాకుది కట్టి అండ్ పైన కూడా 5 తమలపాకులు పెట్టిందనమాట మా నాయనమ్మ. సో అలా అయితే చేస్తారనమాట విలేజ్లో సాటర్డే పూజ అయితే మా నాయనమ్మ. సో ఇలాగా పూజ కూడా దీపారాజన ఏంటంటే, ఫస్ట్ బెర్ర డెలివరీ అవుతుంది కదా, ఆ పాలు, ఆ బెర్ర డెలివరీ అయిన బెర్ర పాలు తీసి బాగా చిలికి నెయ్యి వచ్చేలాగా, వెన్న వచ్చేలాగా చిలికి ఆ వెన్నని కరగబెట్టి ఆ నెయ్యి పోస్తారనమాట దీపారాజనలో కూడా. సో అలా చేస్తారు. సో విలేజ్లో అయితే అలా ఉంటాయి అన్నమాట. సో అలా చేస్తారంట, ఆ దీపారాజనలో ఆ నెయ్యే పోస్తారనమాట. ఆ నెయ్యి పోసి దీపారాజన చేస్తారనమాట విలేజ్లో అయితే. మా ఊర్లో అయితే ఇలా చేస్తారు, మ్యాక్సిమం అందరూ ఇలానే చేస్తారు మా ఊర్లో అయితే. సో కొన్ని ఊర్లలో పల్లెటూరులో కూడా టెక్నాలజీ పెరిగిపోయిందనమాట, ఇలా చేయరు అనమాట. ఒకరిని చూసి ఒకరు టెక్నాలజీ పెరిగిపోతుంది అనమాట కొన్ని ఊర్లలో అయితే. సో ఇలా దీపారాజన కూడా అలానే చేస్తారు. నాయనమ్మల తాతయ్యల కాలంలో అంట, వాళ్ళు పొలం పోయి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇలా దీపారాధన అయితే చేస్తారనమాట. మనం అయితే ఇలా దీపారాధన అంటాం కదా, వాళ్ళు మంచి దీపం అంటారనమాట. మంచి దీపం ముట్టించుకుంటాం అని చెప్తారనమాట మా నాయనమ్మ వాళ్ళైతే. సో ఇప్పుడే అందరు తలస్నానం చేస్తేనే పూజ చేయాలి, కొత్త బట్టలు కట్టుకొని పూజ చేయాలి అని చెప్తారనమాట. ఇప్పుడు ఏంటంటే ఒకరిని చూసి ఒకరు, అబ్బా వాళ్ళు ఏది చేస్తే మనం ఇది చేయాలి అలా అనుకుంటారనమాట. వాళ్ళు అంత గ్రాండ్గా పూజ చేస్తే మనం ఇంకా వాళ్ళకంటే ఎంత గ్రాండ్గా పూజ చేయాలని అనుకుంటారు. సో అలా అనుకోకూడదు, ఎప్పుడు ఒకరిని చూసి ఒకరు నాకైతే ఉండదనమాట. నేనైతే మనకున్నంతలో చేయాలనుకుంటాను నేనైతే. సో ఒకరిని చూసి ఒకరు నేనైతే అంత హెచ్చులుగా అయితే వెళ్ళను అనమాట. సో మనకున్నంతలో మనం ఉండాలనుకుంటాను నేనైతే. సో ఇలా అయితే దీపారాజన అయితే చేస్తారనమాట పల్లెటూరులో. సాటర్డే పూజ ఇలా ఉంటుంది అనమాట. సో ఇంకా చూపిస్తాను. సో ఇంకా తర్వాత ఏంటంటే ఫ్లవర్స్ కూడా మేము కొనమనమాట. మా అమ్మ వాళ్ళు మ్యాక్సిమం అన్నీ పండిస్తారనమాట. మా అమ్మ వాళ్ళు రూపాయి ఖర్చు ఉండదు, కూరగాయలు అన్నీ పండిస్తారనమాట. అలా ఉంటుంది మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తే ఏం కొనే అవసరమే ఉండదన్నమాట. సో తర్వాత ఇంకా ఏంటంటే పొంగళ్ళు ఉడికిన తర్వాత సో 5 ఇస్తరాకుల్లో వేసిందనమాట. సో 5 కానీ 3 కానీ అలా పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట. సో అలా అందులో నెయ్యి కూడా అదే యూజ్ చేస్తారు. ఫస్ట్ డెలివరీ అయిన బెర్ర నెయ్యి అలా చిలికి యూజ్ చేస్తారనమాట. సో ఆ నెయ్యే యూజ్ చేస్తారనమాట బాగా చిలికి. నెక్స్ట్ వచ్చేసి అది ముడుపు అనమాట. మేమైతే ఒక సూట్ కేసులా ఉంటుంది పాతకాలంలో పెట్టె లాంటిది. సో అది నెక్స్ట్ టైం చూపిస్తాను, భలే ఉంటుంది అనమాట ఆ పెట్టెలో. అందులో వేస్తాం అనమాట ముడుపు కట్టి ఆ పెట్టెలో. మా నాయనమ్మలు ఆ పాతకాలం నుంచి యూజ్ చేస్తారంట అది. సో మేము కూడా ఇప్పుడు అదే యూజ్ చేస్తామన్నమాట. ముడుపు కట్టి ఇంకా అలా వేస్తారనమాట. ఇలా సాటర్డే స్పెషల్గా ఎప్పుడైనా ఫస్ట్ టైం వడ్లతో పూజ చేసినప్పుడు బియ్యంతో ఇలా చేస్తారనమాట. సో తర్వాత కూడా ఇంకా ముడుపు కట్టి మళ్ళీ పూజ అయిన తర్వాత మళ్ళీ ముడుపు మొత్తం కట్టి ఆ అట్టపెట్టెలోనే వేస్తానమాట. అది పెద్ద డబ్బా లాంటి దాంట్లో ఇనుప లాంటిది ఉంటుంది, దాంట్లో వేస్తామన్నమాట.
సో ముడుపు కట్టిన తర్వాత సో తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత వాటర్ కూడా బావిలో పోస్తాం. అదే కదా విలేజ్లో ఆ బావిలోనే పోస్తుంది మా నాయనమ్మ అయితే వాటర్ కూడా. సో అలా చేస్తారనమాట విలేజ్లో పూజ. విలేజ్లో అయితే పూజ ఇలా చేస్తారనమాట. ఈ విలేజ్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.